ఎందుకన్నయ్యా? నన్ను మాత్రమే ఎందుకు తను పరాయి వాళ్ళ చూస్తుంది? ఇన్ని రోజులు నిన్నేమీ అడగలేదు. తమ్ముడిగా ఒకటి అడుగుతాను, చేస్తావా అన్నయ్య? చెప్పరా. తనని నా జీవితంలో నుంచి వెళ్లకుండా ఆపనయ్యా. భారతంలో కృష్ణుడు అర్జునుడి కోసం ఏకంగా కాలచక్రాన్ని ఆపేశాడు. నువ్వు ఈ తమ్ముడు కోసం తను విడాకులు తీసుకోకుండా ఆపలేవా అన్నయ్య? నాకు ఆపాలని ఉందిరా, కానీ ఏం చెప్పాపను? మీ పెళ్లి పెద్దలు కుదిర్చింది కాదు, మీరు ప్రేమించుకుని చేసుకుంది కాదు, పరిస్థితుల వల్ల జరిగింది. మరో అవకాశం లేక నువ్వు తన మెడలో తాళి కట్టాల్సొచ్చింది. ఆ తాళి తన దృష్టిలో బంధమే కాదంటుంది. అలాంటిది ఏ బలంతో ఆపగలను తన్ని? ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఇంట్లో నుంచి వచ్చానని చెప్పగానే మనింట్లో ఉండమని నేనే చెప్పాను. ఈ ఇంటి ఆడపిల్లగా హాయిగా ఉండిపోమ్మన్నాను. అలాంటి నేనే ఈ ఇంటి కోడలైపోమ్మని ఎలా అడగ్గలనరా? తను నిన్ను ఇష్టపడితే చూడాలని ఆశపడ్డాను. మీరిద్దరూ ఒక్కటై కలిసి కాపురం చేసుకుంటే బావుండని కోరుకున్నాను. కానీ తనకే నువ్వు ఇష్టం లేనప్పుడు నేను ఏమీ చేయలేని అసమర్థుల్లా ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఇంకేం చేయగలనరా? విడాకులు ఇవ్వడం తప్ప ఇంకేం చేయలేమా అన్నయ్య? నీది స్వచ్ఛమైన ప్రేమరా. తను నీకు రాసిపెట్టుంటే ఆ ప్రేమే మీ ఇద్దరిని ఒక్కటి చేస్తుంది. ఆ దేవుడి మీద భారం వేసుకో, అంతా మంచి జరుగుతుంది. అన్నయ్య, చిన్నోడి కోసం నిలబడతావే, అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం కలబడతావే. చక్రి, చెప్పండి. వెళ్దామా? ఆఫీస్కా వదినా? కాదురా, కోర్టుకి. ఈరోజు డివోర్స్ కేసు హియరింగ్ ఉంది కదా, ఈ రోజుతో మీ అన్నయ్య ఫ్రీ అయిపోబోతున్నాడు. ఇంకొద్ది రోజుల్లోనే ఈ అబద్ధపు పెళ్లి బంధం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. అప్పుడు ఇంకా మీ అన్నయ్య లైఫ్ మీ అన్నయ్యది, నా లైఫ్ నాది. అంతేనా అండి? అంతేనండి. విడాకులు తీసుకోబోతున్నామంటే బాధపడుతున్నారనుకున్నాను, కానీ పర్లేదు, హ్యాపీగానే ఉన్నట్టున్నారు. బంధమే లేనప్పుడు బాధ ఎందుకుంటుందండి? అది కూడా కరెక్టే కదా, మనం ఎందుకు బాధపడాలి? మనదేమైనా వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచిన నిజమైన పెళ్ళా? ఇక నుంచి మనం ఒకరికొకరం సొసైటీ దృష్టిలో రెస్పాన్సిబుల్ పర్సన్స్ గా భార్యాభర్తల్లా ఉండాల్సిన పని లేదు కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకెలా ఉంది? నాకు సంతోషంగానే ఉందండి.
పదండి, లేట్ అవుతుంది. ఒక్క నిమిషం అండి, ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. అలాగే. వదిన, మేము వెళ్ళొస్తాం. అలాగేరా. పదన్నయ్య. ఇంత చల్లగా విక్స్ గోలీ వేసుకో, కిచకిచ్ పోగొట్టుకో. ఎక్కడికమ్మా? కోర్టుకి. విడిపోవడానికా? ఇంకా ఇలా ఎక్కువ రోజులు కలిసి ఉండడం మంచిది కాదు కదా. కానీ విడాకులు తీసుకోవాల్సినంత అవసరం కూడా ఏం లేదు కదమ్మా. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మేమేమీ నిజంగా పెళ్లి చేసుకోలేదు కదా. ఇలా అబద్ధపు భార్యాభర్తల్లా కలిసి ఉండాల్సిన అవసరం మాత్రం ఏముంది? నిజం చెప్పాలంటే ఈ పని ఎప్పుడో చేసుండాలి. కానీ సర్టిఫికెట్స్, ఐడి ప్రూఫ్స్ లేక ఆగిపోవాల్సి వచ్చింది. ఈ పెళ్లి కారణంగా చక్రి పాపం చాలా ఇబ్బందులు పడ్డాడు. నా కోసం ఆ జుట్టు పోలుగాడితో, మా నాన్నతో, మా అన్నతో తన్నులు తిన్నాడు. ఎన్నో మాటలు పడ్డాడు. ఇంకా నా కారణంగా చక్రిని బాధ పెట్టడం నాకిష్టం లేదు. అందుకే తొందరగా విడాకులు ఇచ్చేస్తే చక్రి ఫ్రీ అయిపోతాడు. ఆ తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశామంటే చాలా సంతోషపడతాడు. వాడికి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తే సంతోషపడడమ్మా. నువ్వు వాడిని భర్తగా అంగీకరిస్తేనే ఆనందపడతాడు. కానీ నీకది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చక్రి, వెళ్దామా? వెళ్దామండి. ఉండు, మనకి తొందరగా డివోర్స్ రావాలని దేవుడికి దండం పెట్టుకుని వస్తాను. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను, ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను, పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను, తన జ్ఞాపకమైన తగదని మనసునెలా మార్చను, ఈ ప్రేమకి ఏమిటి వేడుక, ఏ జన్మకి జంటగా స్వామి, ఏ ఆటంకం లేకుండా మా ఇద్దరికి తొందరగా విడాకులు వచ్చేలా ఆశీర్వదించు. వాళ్ళకెట్టి పరిస్థితుల్లో విడాకులు రాకుండా ఆశీర్వదించు స్వామి. వాళ్ళిద్దరూ కలిసేలా చూడు. వెళ్దామా? పద. రేయ్, ఆగరా, ఆగు. ఒక్క నిమిషం అండి. ఏమండి, మీ క్లయింటేనా? అవును సార్. ఆ కుర్రాడు జడ్జి గారి ముందుకు వచ్చాక డైవర్స్ తీసుకోవడం ఇష్టం లేదన్నాడు. అందుకే చంపేస్తానని వెంటబడుతుంది. అలాగా.
మీరలా ప్లేట్ పిరాయించరు కదా. పిరమాయిస్తే మీరు బరాయిస్తారా ఇలా తరిమేస్తారా? అప్పుడు ఆలోచిస్తాను. సంవత్సరం టైం ఇచ్చినా మీరు మారలేదు. ఒకరినొకరు గొడవ పడుతూనే ఉన్నారు. వారం టైం ఇస్తాను, ఆలోచించుకొని రండి. నాకు ఇద్దరు పోలీసులని ప్రొడక్షన్ ఇస్తారా మేడం? సిగ్గు లేదా మాట అనడానికి? ఏం మనిషివయ్యా నువ్వు? రేపటి వరకు ఆలోచించుకొని రమ్మనండి. డయాబెటీస్ వలన డాడీకి ఎనర్జీ లేదు, అందుకే ప్రతి ప్రాణికి అంటారు. చూస్తాను. క్లినికల్లీ ప్రూవెన్ ప్రో హ్యాండ్స్ డీప్. ఇందులో 3 రకాల ప్రోటీన్లు ఉన్నాయి. ఇవి 3 రెట్లు మెరుగ్గా బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తాయి. అంటే మీరు పొందుతారు రోజంతరకు కావలసిన ఎనర్జీ. ఓ నా ఓపెనింగ్ కట్స్ మ్యాన్. అన్నా ఇలా షేవ్ చేసుకుంటే కట్ అవుతుంది, మండుతుంది. మరి కొత్త జిలెట్ గార్డ్ 3-in-1. ఇప్పుడు నువ్వు పెద్ద లీగ్ లో ఉన్నావు కాబట్టి షేవ్ కూడా పెద్ద లీగ్ లా. దీనిలోని 3 సెన్సర్ బ్లేడ్లు సాధారణ రేజర్ తో పోలిస్తే ఒకే స్ట్రోక్ లో స్మూత్ షేవ్ ను అందిస్తాయి. కట్ మరియు మంట లేకుండా. పెద్ద లీగ్ లో ఎలా అనిపిస్తుంది? స్మూత్. జిలెట్ గార్డ్ 3-in-1 పెద్ద లీగ్ షేవ్. కోర్ట్ ఎక్కడా? ఇదే కార్పొరేట్ ఆఫీస్ లా ఉంది. మాట్లాడొద్దు. నెక్స్ట్ కేస్ నంబర్ 304654. మనదే, రండి. బటన్ పెట్టుకోండి. నీ పేరు? మహాలక్ష్మి. నువ్వు? చక్రి. ఏం కావాలి? విడాకులు. ఎందుకు కావాలి? మేం కలిసి ఉండడం కరెక్ట్ కాదు. కరెక్టో రాంగో కాపురం చేస్తేనే కదా తెలిసేది. ఏంటి పెళ్ళయి 4 నెలలేనా? ఎస్ మిలాడ్. ఈ రోజే అడ్వకేట్ పట్టా పుచ్చుకున్నారా? 4 నెలలకే విడాకులు కోరుకోవడం ఏంటి? మీ దగ్గరే కౌన్సిలింగ్ ఇవ్వచ్చుగా. నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను మిలాడ్, వినలేదు. ఇద్దర్లో ఎవరు అడుగుతున్నారు విడాకులు? మ్యూచువల్ గానే. ఎవరెక్కువ పట్టుదలగా ఉన్నారు? ఇద్దరం. నిన్ను అడిగానా? చెప్పు. అతన్ని నేను అడుగుతానుగా. నా పని నువ్వు ఈజీ చేయాలని చూడకు. అమ్మయ్య, ఈ జడ్జి గారు అంత ఈజీగా విడాకులు ఇచ్చేలా లేరు. 4 నెలలకు విడాకులేంటి? అసలు ప్రపంచం ఎటుపోతోంది? మన దేశం ఏమైపోతోంది? వెస్టర్న్ కల్చర్ ఎక్కువైపోయిందా? చూడ్డానికి చక్కగా ఉన్నారు. పేరు కూడా మహాలక్ష్మి. 16 అణాల తెలుగింటి అమ్మాయిలా ఉన్నావు. లక్షణమైన పేరు. సంవత్సరం అయినా కాపురం చేయలేదు. ఓ సంవత్సరం కూడా విడిగా లేరు. నేను ఎలా ఇవ్వాలి విడాకులు? ఏం మాయరోగం వచ్చిందని విడిపోవాలనుకుంటున్నారో? కలిసి ఉండలేమని అర్థమయ్యాక ఆ రిలేషన్ కి అర్థం లేదనిపించింది. కలిసి ఉండలేవా? లేను. తిడతాడా? అయ్యో, చాలా మర్యాద నేనంటే. కొడతాడా? చచా, అలాంటి వ్యక్తి కాదు మేడం. తాగుబోతా? అసలు బ్యాడ్ హ్యాబిట్సే లేవు. దొంగ? కూనికోరా? పాపం మంచివాడు మై లార్డ్. అయ్యో, మరి ఏ కారణంతో విడాకులు అడుగుతున్నావమ్మా? అంటే ఇద్దరం ఈ పెళ్లి ఇష్టపడి చేసుకోలేదు. ఎవరైనా పీకల మీద కత్తి పెట్టి చేశారా? అలాంటిదేమీ లేదు. తాళి అంటే తెలుసా? తెలుసు. నీ మెళ్ళో తాళి కట్టేటప్పుడు నువ్వు పూర్తి స్పృహలోనే ఉన్నావా? ఉన్నాను. పెళ్ళంటే తెలుసా? తాళి కడితేనే పెళ్లి. అన్నీ బాగున్నాయి. అతను మంచోడు అంటున్నావు. తల వంచి తాళి కట్టించుకున్నావు. మళ్ళీ ఇష్టం లేని పెళ్లి అంటున్నావు. ఈ లోకంలో అన్ని ఇష్టపడి చేసుకునే పెళ్లిళ్లే జరుగుతున్నాయా? నచ్చకపోయినా
పెళ్లికి మాంగళ్య బంధానికి కట్టుబడి అడ్జస్ట్ అయి కాపురం చేసుకోవడం లేదా? నీ సంగతి ఏంటి? యువర్ ఆనర్, మిలాడ్, మై లార్డ్. 3 సార్లు పలకడానికి నేనేమన్నా ముద్దాయినా? ఏంటి నీ ఉద్దేశం ఏంటి? బాగుంది కదా, చక్కగా ఉంది కదా, తాళి కట్టావు కదా, పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఏం పుట్టిందయ్యా? అసలు నీకిష్టమేనా విడాకులు తీసుకోవడం? కష్టం ఉంటుంది కాబట్టి నష్టమైనా, కష్టమైనా, ఇష్టమైనా, అయిష్టమైనా అష్ట కష్టాలు పడ్డం ఎందుకని. ఇష్టం, కష్టం, నష్టం ఏంటయ్యా? జరుగుతున్న వింత నాటకంలో ఈ పాత్రలు కలిసి ఉండే రాతలేనప్పుడు విడిపోక తప్పదు కదా మిలాడ్. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? వాచ్ అనుకున్నావా, సెల్ ఫోన్ అనుకున్నావా, బైక్ అనుకున్నావా? కొని నచ్చకపోతే పక్కన పడేసి వాపస్ ఇవ్వడానికో ఎక్స్చేంజ్ చేసుకోవడానికో ఛాన్స్ లేదు. ఇది పెళ్లి. విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా? బోయేవాడి వేటుకు గాయపడిన పావురం ఎగరలేక మన ఇంటికి వచ్చి పడితే ఆ చిన్ని పావురానికైన గాయాన్ని మాన్పి రెక్కలు రుద్ది గింజలు వేసి గూడు కట్టి మిగతా పక్షుల నుంచి రక్షించి ఇంతా చేస్తే ఆ పావురాన్ని పంజరంలో బంధించామని పావురమే అనుకుంటే స్వేచ్ఛగా వదిలేయమని మీ దాకా వస్తే ఆపు. చాలా చక్కగా భావుకత్వంతో చెప్పావు. హలో, Head and Shoulders? You have dandruff. I don't. Those who use Head and Shoulders in every wash, their dandruff doesn't come back. In every wash? Because dandruff coming back is scary. Just like you. Head and Shoulders. ఓ నా ఓపెనింగ్ కట్స్ మ్యాన్. అన్నా ఇలా షేవ్ చేసుకుంటే కట్ అవుతుంది, మండుతుంది. మరి కొత్త జిలెట్ గార్డ్ 3-in-1. ఇప్పుడు నువ్వు పెద్ద లీగ్ లో ఉన్నావు కాబట్టి షేవ్ కూడా పెద్ద లీగ్ లా. దీనిలోని 3 సెన్సర్ బ్లేడ్లు సాధారణ రేజర్ తో పోలిస్తే ఒకే స్ట్రోక్ లో స్మూత్ షేవ్ ను అందిస్తాయి, కట్ మరియు మంట లేకుండా. పెద్ద లీగ్ లో ఎలా అనిపిస్తుంది? స్మూత్. జిలెట్ గార్డ్ 3-in-1 పెద్ద లీగ్ షేవ్. వినడానికి మంచి సింగర్ పాట పాడినట్టు ఉంది, కానీ నువ్వు చెప్పే పద్ధతి వల్ల నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. నీ వైపు నుంచి వాదన ఏంటో చెప్పు. వాదనే ఉంటుంది మేడం, వేదన నాది. మళ్ళీ భావుకత్వాన్ని విప్పకు, నీ పేస్ కి సూట్ కావడం లేదు. అసలు ఏం జరిగిందంటే మై లార్డ్, ఏం లేదు, మేం కలిసి కాపురం చేసుకోవడం అనేది జరగదు, కాబట్టి విడిపోక తప్పదనే ఇక్కడికొచ్చాం. దయచేసి మాకు విడాకులు మంజూరు చేయండి. చెయ్యను. విడాకులంటే తమలపాకులు అనుకున్నావా కట్టగట్టి ఇవ్వడానికి? నీకిష్టం లేదంటున్నావు, ద్వేషం ఉందా? ఇష్టం లేదు, ద్వేషము లేదు, కలిసి విడాకులు తీసుకోవడానికే వచ్చాం. కలిసి విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు, కానీ కలిసి బతకాలనుకోవడం లేదు. నేను డివోర్స్ శాంక్షన్ చేయనమ్మా. భార్యాభర్తలు అన్నాక ఒకరికి నచ్చక ఒకరికి నచ్చి విడాకుల కోసం రావచ్చు, కానీ ఇద్దరికి ఒకరిలో ఒకరికి తప్పులే కనిపించడం లేదు, నచ్చని విషయాలే లేవు. ఎలా మీరు విడాకులు తీసుకుంటారు? నేను విడిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను మై లార్డ్. మీరు చెప్పరేంటండి? అవునవును, విడిపోవాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నాం మై లార్డ్. అయినా సరే మీరు హైకోర్టుకు వెళ్ళినా అక్కడ లాయర్ని పెట్టి మీకు విడాకులు రాకుండా చేస్తాను. మై లార్డ్ ప్లీజ్, నేను చాలా స్పష్టంగా ఉన్నాను. నేను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను, పెళ్ళంటే బొమ్మలాట కాదు, బొమ్మల పెళ్లి కాదు. ఇద్దరూ కలిసి సంతకం చేసినంత మాత్రాన కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది అనుకోవడం అమాయకత్వం.
అవివేకం, మూర్ఖత్వం. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అడ్జస్ట్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. కలిసి బతకాలంటే ఏం చేయాలో దాని గురించి చర్చించుకొని ఒక అభిప్రాయానికి రండి. పెళ్లి అనే వ్యవస్థకి దయచేసి గౌరవం ఇవ్వండి ప్లీజ్. సరే, ఒక 6 నెలలు పోయాక రండి. అప్పుడు కూడా మీ నిర్ణయం మారకపోతే అప్పుడు చూద్దాం. మీరు వెళ్తే ఇంకో కేసు చూడాలి నేను. మీలాంటి దేవతలు ప్రతి చోట ఉండాలి మిలాడ్. అదేం కోర్టు? అది ఒక కోర్టు. సినిమాల్లోలా 2 బోన్లు ఉంటాయనుకున్నాను. మనం అలా బోన్లో నిలబడితే ఏం బాగుంటుంది? ముఖ్యంగా మిమ్మల్ని నేను ఒక ముద్దాయిలా అలా బోన్లో చూడలేను. మీరు మాత్రం మర్డర్లు చేశారా? మిమ్మల్ని కూడా బోన్లో చూడలేకపోయేదాన్ని. ఫ్యామిలీ కోర్టులు ఇలాగే ఉంటాయనుకుంటాను. కానీ జడ్జి గారిని చూస్తే భయం వేసింది. నాకు మాత్రం ఆటోగ్రాఫ్ అడగాలనిపించింది. అదేంటి అంతమంది విడాకుల కోసం వచ్చారు? పని పాట లేక పెళ్ళిళ్ళంటే ఆటలైపోయే మొగుణ్ణి మొద్దుని చేసి కొంతమంది కోర్టుకు ఎక్కుతూ ఉంటారు. మీరు నన్నేమైనా అంటున్నారా? అబే, జనరల్గా అన్నానండి. మగవాళ్ళు మాత్రం తక్కువ? అబద్ధాలు మోసాలు ఎన్ని చేయడం లేదు? మీరు నన్నేమైనా అంటున్నారా? అయ్యయ్యో, ప్రశాంతంగా తినండి. విడిపోయే వాళ్ళ గురించి ఏం మాట్లాడుకున్నా మనల్ని మనమే తిట్టుకున్నట్టుగా ఉంది కదండి? అవునండి, జడ్జి గారు మాట్లాడిన దాన్ని బట్టి మనం తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నామేమో అనిపించింది. ఆవిడకేం తెలుసు? మన పాయింట్ ప్లీడరు మన తరపున యువర్ ఆనర్ మా క్లయింట్ గట్టి నిర్ణయంతో ఉన్నారని బల్లగుద్ది వాదిస్తాడనుకుంటే పాయింటే మర్చిపోయి వెర్రి మొహం వేసుకుని నిలబడ్డాడేంటండి? అవును, అబ్జెక్షన్ మిలాడ్, అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్, అబ్జెక్షన్ సస్టైన్డ్ ఇలాంటివి వినిపించలేదు కదండి? నిజమే కదండి. కోర్టు సినిమా సెట్లా ఉండదని మొదటిసారి తెలిసింది. అవును, మీరు కారుతో గుద్దేసిన వాడు కోర్టుకెళ్ళుంటే ఇది 2వ సారి అయ్యుండేది. చూస్తుంటే పెళ్ళిళ్ళ కంటే విడాకులే ఎక్కువ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. పెళ్లి కాకుండా విడాకులు ఎలా తీసుకుంటారండి? అయ్యో అయ్యో. అయినా జడ్జి గారు అన్నట్టు తిన్న తరక్క విడాకులు అడగడం కాకపోతే ఏంటండి? ఇందాక నుంచి చూస్తున్నాను, మీరు ఇండైరెక్ట్ గా నన్ను ఏమైనా అంటున్నారా? అయ్యో లేదండి, మీరు అడిగింది ఏనాడైనా లేదన్నానా? మీరు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా? ఇదేదో పాత పాటలాగుందే. తెలీదండి, మా నాన్న రేడియోలో వినుంటారు. కష్టపడి కలిసి బతకడం కంటే విడిపోయి సుఖంగా సంతోషంగా ఉండడమే మంచిది కదండి? అవును, కలిసి బతకడానికి కష్టపడడం కష్టమే. విడిపోతేనే సంతోషంగా ఉంటారనుకుంటే భ్రమే. ఏంటో మీరేమన్నారో దాని భావం ఏంటో అర్థమే కాలేదు. చీటింగ్లు చేసి వాళ్ళని మేనేజ్ చేసి వీళ్ళని మేనేజ్ చేసి పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళతో విడిపోయి ఉండడమే సుఖం. ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీరు ఇండైరెక్ట్ గా నన్నేమన్నా అంటున్నారా? అబ్బే, మనదంతా డైరెక్ట్ అటాకేనండి, ఇండైరెక్ట్లే ఉండవు. డయాబెటీస్ వలన డాడీకి ఎనర్జీ లేదు, అందుకే ప్రతి ప్రాణికి అంటారు. చూస్తాను. క్లినికల్లీ ప్రూవెన్ ప్రో హ్యాండ్స్ డీప్. ఇందులో 3 రకాల ప్రోటీన్లు ఉన్నాయి. ఇవి 3 రెట్లు మెరుగ్గా బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తాయి. అంటే మీరు పొందుతారు రోజంతరకు కావలసిన ఎనర్జీ.
झंझनाहट से जल्द आराम पाएं। सेंसोडाइन रैपिड रिलीफ के साथ। పోన్లేండి, మనం అందరూ విడిపోయే భార్యాభర్తల్లా గొడవలు పడకుండా పద్ధతిగా మాట్లాడుకుంటున్నాం. అవునండి, ఎలా విడాకుల కోసం ప్రయత్నిస్తే సౌకర్యంగా ఉంటుందో అలాగే విడిపోవాలని చూస్తున్నాం. జ్యూస్ అవుతారా? 2. రెండా? మీకు 1, నాకు 1. అలా అన్నారా? 2 నాకే అనుకున్నారా? భయ్యా చెప్పండి సార్. 2 సపోటా జ్యూస్. అలాగే సార్. మనం విడాకులు తీసుకున్న రోజు మీరు నాకు ట్రీట్ ఇవ్వాలండి. ఎందుకండి? అదేమన్నా సర్టిఫికెటా? కాదండి, హాయిగా కారు నడుపుకుంటూ బతికే మిమ్మల్ని ఊరు దాటించమని అడిగి పెళ్లి పేరుతో ఒక భయంకరమైన సమస్యలో ఇరికించాను. మీరు మంచివారు కాబట్టి తాళి కట్టి నన్ను ఆదుకున్నారు. ఇప్పుడు విడాకులు వస్తే మీరు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు, ఫ్రీ బర్డ్ అయిపోతారు. ఆ శుభ సందర్భంలో ట్రీట్ ఇవ్వాలి కదా మరి. మీ జాలి తగలయ్యా. మంచితనంలో ఇదొక ముదురు రకమా? ముంచేతనం ఎప్పుడూ నా ఫీలింగ్స్కి వ్యతిరేకంగానే ఆలోచిస్తుంది. మీరు ఇంకో పెళ్లి చేసుకుంటే దాన్ని సెకండ్ మ్యారేజ్ అంటారు గాని ఫస్ట్ మ్యారేజ్ అన్నారు కదా. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. ఒకవేళ నేను 2వ పెళ్లి చేసుకుంటే? మనకి జరిగింది అసలు పెళ్ళే కాదు, అది గుర్తుపెట్టుకోండి. అది ఎలా మర్చిపోతానండి? నేను మర్చిపోయినా మీరు మర్చిపోనిస్తారా? మీరేదో చెప్తున్నారు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే? అదే మీ ఆశీర్వాదం కోసం ఆ అమ్మాయిని మీ దగ్గరికి తీసుకొస్తానండి. నేను తాగొచ్చి మీ గదిలోకి వస్తే మర్డర్ చేసినంత సీన్ క్రియేట్ చేసిన విషయం చెప్పండి. మన మధ్య ఏమీ లేదని స్పష్టంగా చెప్పండి. ఎందుకు చెప్పను? తప్పకుండా చెప్తాను. అబ్బా, నా మీద మీకెంత అభిమానమో. ఉండదా ఏంటి? కోపం లేదా అంటాను కానీ మీరు చేసింది మామూలు త్యాగమా? మళ్ళీ ముదురు మంచితనం. కర్మ కర్మ. అక్కడ పెట్టు. ఓకే, థ్యాంక్ యూ. అక్కడ జ్యూస్ అంటింది. ఇక్కడ? ఇటు ఇటు. ఇక్కడ? కింద. ఇక్కడ? అయ్యో, ఎంత అల్ప సంతోషం. నేను మూతి తుడిచినందుకే పాటేసుకుంటున్నాను. విడాకులు ఇస్తే ఏం వేసుకోవాలి? చచ్చిపోవాలి. ఓకే ఓకే. ఏమండి, మళ్ళీ అంటిందా? అంటింది. మీరు పాలు తాగి చిన్నపిల్లళ్ళ అంటించుకుంటున్నారు. అయ్యో, ఈ సన్నాసి స్ట్రా ఇవ్వడం మర్చిపోయాడు. ఎగస్ట్రా ఖర్చు అవుతుందా? ఇవ్వచ్చు కదా. మళ్ళీ కొంచెం తుడిచిపెట్టరా? ఏ మీకు చేతులు లేవా? మీరే తుడుచుకోండి. మీరు ఒకటి గమనించారా? ఏంటది? మనం జీవితాంతం కలిసి జీవించబోయే భార్యాభర్తల్లాగా ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నామో కదా. మనిద్దరం విడాకులు తీసుకోబోతున్నాం అని చెప్తే ఎవ్వరూ నమ్మరు. అవును, జడ్జి గారే నమ్మలేదు. సార్, బిల్. నేనెవరా? నేనిస్తాను. డన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఏంటో
మనకి నచ్చిన వాళ్ళకి మనం ఇష్టపడుతున్నాం అని తెలియకుండా దాచడం చాలా కష్టం సుమండి. నాకు అర్థం కాలేదు. అర్థమైతే కోర్టు కిందకు పోతారండి మీరు. ఈ రోజు మీరు అందంగా కనిపిస్తున్నారు ఎందుకో. విడాకుల కోసం పెళ్లికి రెడీ అయినట్టు రెడీ అయ్యానా? అసలు మీరు రెడీ కాకపోయినా బాగుంటారు. థ్యాంక్స్. సరేనండి, జడ్జి గారు పెద్దవారు, అనుభవజ్ఞులు కాబట్టి ఆవిడ చెప్పినట్టు కొన్నాళ్ళు మనం కలిసే ఉందాం. ఏమంటారు? వీల్లేదు. అలా ఎలా అంటారు? అదెలా కుదురుతుంది? మనకేం సెట్ అవుతుంది? మనిద్దరి అభిప్రాయాలు వేరు, అభిరుచులు వేరు. పొరపాటును కూడా మనం అలా ఆలోచించకూడదు. కళ్ళు పోతాయి. కళ్ళు పోతాయా? భార్యాభర్తల్లాగా బతుకుదామంటే కళ్ళు పోతాయా? పోదాం. ఆటో, మీరింటికి వెళ్ళండి. మీరు? నాకు పని ఉంది. Whenever I ate ice cream, I would feel a sharp sensation in my teeth. My dentist told me that the upper layer of my teeth has worn off, causing sensitivity in. స్నానం చేస్తే తడవదు, పొయ్యిలో వేస్తే కాలదు ఏమిటి? సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మోర్ వీడియోస్. కమెంట్ చేయండి ఈరోజు సీరియల్